హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇడ్లీలోకి ధనియాల కారపొడి కొడుతున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఇదిగో ఇట్లా మిరపకాయలు వేయించి తీసుకోవాలి. తీసుకున్నాక కొంచెం ఆలంలోనే కొంచెం ధనియాలు, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసి ఇట్లా వేపుకోవాలి. ఇట్లా కొంచెం వాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఈ ధనియాల కారంలో ధనియాలు ఎక్కువ పడతాయి. కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు కొద్దిగా తక్కువ వేసుకోవాలి, చాలా తక్కువ వేసుకోవాలి. ధనియాల ఫ్లేవరే మనకు బాగా రావాలి. ఇదిగో ఫ్రెండ్స్, ధనియాలు వేగిపోయినాయి. కరివేపాకు కూడా కొంచెం వేసాను. వేసి కొంచెం చింతపండు వేసాను. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి ఇదిగో ఈ మిరపకాయలు వేసేసి ఇదిగో వెల్లుల్లిపాయ వెలిసి మిక్సీ బట్టి చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ధనియాల కారం రెడీ. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. కారం వేడి అన్నంలో వేసుకొని కారం కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీయేను. కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి మళ్ళీ మిక్సీ చేశాను. ముందేమో మిరపకాయలు వేయించి తీసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ధనియాలు కొంచెం ఎక్కువ వేయాలి. దీనికి ధనియాలు వేసి అన్నీ వేపి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేపిచ్చేసి మిక్సీ పట్టేసి కొంచెం చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ బట్టి తీసుకొచ్చాను. ఇదిగో రెడీ కారం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకుని, ఇడ్లీలో వేసుకున్న. దీనికి కొంచెం నెయ్యి వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.